బ్రో, మీరు దీనికి ఒప్పుకుంటారా? బీజిఎంఐ ఆడేవాడికి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వీడేమో బోట్ వేసుకొని పేరంటానికి వచ్చినట్టు వచ్చాడు. నాకే ఒక్క నిమిషం మొత్తం మైండ్ పనిచేయాల, వీడి బోట్ వేసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాడా ఏంటని అదిరిపోయింది అంతే. ఈ పేరంటావారా ఈవెంట్ రా, లేట్గా వస్తే నాలంటి వాడు దోడ మీద దంతాడరా. చూసుకున్నాడమ్మా. ఎలాగైనా సరే ట్రైడెంట్ సంపాదించాలి అని మనం ఎంత గట్టిగా ఆడతామో ట్రైడెంట్కి వెళ్ళే వాళ్ళని ఆపాలని ఎనిమీస్ కూడా అంతే గట్టిగా ట్రై చేస్తారు. మనం ఏమన్నా బాటుగాళ్ళమా వాళ్ళు అటాక్ చేస్తే వాడి చేతిలో సావడానికి? మనకు తెలిసిన 1-2 ట్రిక్స్తో ఎలా మట్టు పెట్టాను చూడండి. సారీ, హెడ్ గేమ్ అయితే అనుకున్నా, కాలకైంది. సర్లే ట్రైడెంట్ తీసేవాడిని కొడదామని చెప్పి వెళ్తే రైట్కి పీక్ ఎత్తే లెఫ్ట్కి పీక్ అయింది. అందుకే 2 బటన్స్ పక్క పక్కన పెట్టుకోకూడదు. అలాగే బిస్కెట్ అయింది. చూసే మీ ముందు నాకు పరువు పోయిద్ది. బొంగులే బీజిఎంఐ ఆడేవాడు ఇవన్నీ పట్టించుకుంటే ఎప్పుడు ఎదుగుతాడు వాడెప్పుడు గేమ్ నేర్చుకుంటాడు చెప్పండి? మీరు ఒప్పుకుంటారా? ఇవన్నీ క్యారీ చేయకూడదబ్బా. సిగ్గు, పరువు, మర్యాద. ఇంట్లో వాళ్ళు బూతులు తిడతారు, గేమ్ ఆడితే లవర్ వదిలేస్తానంటది. అయినా మనం ఆపుతామా? ఛాన్సే లేదు. ఆకలేసినప్పుడు పులి గడ్డి తిందబ్బా. సరే గోలంతా ఎందుకులే కానీ మీరైతే గేమ్ ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఆడుతుంటే నాకు ఒక జీవితంలో ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ అంటారు కదా. ఎనిమీస్ని కొడతా పోతుంటే నాకు అదే అనిపించింది. కొడితే కొడతాం, లేదంటే కొట్టించుకుంటాం. ఈ గేమ్ కాకపోతే ఇంకో గేమ్ ఆడతాం, అంతే కదా. కానీ ఈ గేమ్ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేనేదో సరదాగా మిషన్స్ కంప్లీట్ చేసుకుందామని ఓపెన్ చేశాను. ఒక్కొక్కరిని భలే క్రేజీగా కొట్టినా అబ్బా. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అట్లా కొడతానని. ఇద్దరిని కొట్టిన తర్వాత వాళ్ళ పెట్టులు ఏరుకొని మరీ ఈవెంట్లోకి వెళ్తే వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి. అయితే మనం ఊరుకుంటామా? అక్కడి నుంచి సైడ్గా పారిపోయా, రికాల్ తీసుకున్నా. అదృష్టం ఏంటంటే స్టింగ్రే దొరికింది. చేసుకొని బయటకు వచ్చా. చుట్టూ ఆ ఈవెంట్ వాడి సోలం పట్టుకొని ఉంటాడు కదా ఆక్వామెన్, ఆడి మీద ఎక్కి నేను ఎందుకులే కానీ చెప్పడం, మీరే చూడండి, టైంపాస్ అయింది. ఇది చూడండి, షింక్ అయిపోయింది ఆల్రెడీ, మొత్తం వాటరే. ఇంకాసేపట్లో హెల్త్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. లక్ అంటే నాదేనేమో. బ్యాడ్ టైం నడుస్తున్నప్పటికీ ఎంత లక్ ఉన్నా గేమ్ వరకేలే, బయట కాదు. బయట ఫుల్లీ బ్యాడ్ లక్.
కంటెంట్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మావా. ఒకటే కదా, నేను ఎక్కువ కూడా అడగట్లా, ఒక్కటి చాలు ప్లీజ్. నచ్చితేనే చూడండి, చూసి చేయండి. ఏ మాటకు ఆ మాటే మావా. కార్ నడుపుతున్నప్పుడల్లా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో నాకు డాంబాయ్ అని గుర్తొస్తుంది. కొత్త వైరస్ వస్తుందని భయపడితే ఇంట్లో కూర్చోవాలి, లేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అంతే కదా అని చెప్పి కార్ షెడ్ బయట కార్ పార్క్ చేసి క్యాంప్ వేసి కూర్చుంటామంటే తప్పదు కదా. మిమ్మల్ని కొట్టడానికి నేను ఊరంతా తిరగాల్సి వస్తుంది. అరే ఏమిరా, పెట్రోల్ ఏడికెళ్ళి తింక రావాలరా నేను. కార్ పల్టీ పడితే నాకేమన్నా అయితే హూజ్ రెస్పాన్సిబుల్? మీకోసం అవన్నీ తిరిగినందుకు నాకు ఆయాసం వచ్చింది. నాకు ఆయాసం వచ్చినందుకు మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? ఖర్చులతో సహా ఇచ్చేయాలిగా. చెప్తున్నా, తీసుకోమా. నీకన్నా ఎక్కువ ఎవరు చెప్పు? నిన్ను చంపితేనే కదా నాకు కిల్స్ వచ్చేది. తీసుకో, పండగ చేసుకో. అబ్బా సాయిరామ్, 20 కిల్స్ ఈ పూటకి చాలు మావా. మీ చెల్లిని నేనేం ఏడిపిలేదు మావా, నేనే నీ శత్రువుని కాదు. ఎందుకురా నా వెనకాల తిరుగుతావు? ఏమొస్తుంది చెప్పు? స్పీడ్ పెంచి వెళ్దాం అంటేనేమో దీనికేమో స్పీడ్ యాక్సలరేషన్ లేదు. నీ అమ్మ, అరే ఏడా ఖాళీ లేదా? అరా పైకి ఎక్కిను పడతారా అయ్యా. అయ్యి ఎవడన్నా నెత్తి మీద కొడితే ఏం చేస్తావురా? నీ సంగతి తర్వాత చూస్తాలే కానీ
ముందు ఇటు పని చూస్తా నాకు జోన్ బయట క్యాంప్ వేసే వాళ్ళని మనం ఎక్కువసేపు హోల్డ్ చేయలేం. మన వదిలేస్తే తర్వాత మన పీకకు చుట్టుకునిద్ది. ఆ తప్పు నేను చేయలేనబ్బా, నాతో కాదు, సారీ. నిజంగా కొంచెం లేట్ అయ్యి ఉంటే నా పెట్టి పడేది. లక్ బయట గ్రహాల బ్యాండ్మ్యాన్ వాడుతున్నా, గేమ్లో కొంచెం పర్లా. గేమ్ వరకు నేను లక్కీయెస్ట్ పర్సన్ అనే చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నా ముందు ఒకడు పాములా పాకుతున్నాడు. ఆ గాడికి తెలియదు ఏంటంటే నేను కిందే ఉన్నానని, నాకు తెలియదు ఏంటంటే ఆడు నా ముందే ఉన్నాడు. అది తర్వాత ఎలాగోలా వాడు సౌండ్ వచ్చి, అది వేరే విషయాలు అవన్నీ. ఇంట్లో అమ్మ బాబులు గిండేస్తే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళమావా, అంతేగాని కార్ షెడ్ మీద ఎక్కిస్తే ఏమొస్తుందా నీకు? నాలాంటి వాడు ఇచ్చే బుల్లెట్లు తప్ప. జాగ్రత్తగా గేమ్ ఆడుకోండిరా అంటే ఎనరు. మేము షెడ్లు ఎక్కుతాం, మేము తలకాయలు పాలు కొట్టుకుంటాం. పాలు కొట్టుకోండి మావా, పాలు కొట్టుకోండి. నా టైం బాగుంటే నేను కొడతా, నా టైం బాగోకపోతే మీరు కొడతారు, అంతే. కాకపోతే మరే ఓవర్ ఎక్స్పోజ్ అవ్వద్దు కదా, లైఫ్లో ఫేమస్ అవ్వాలి. కానీ ఏది కార్ షెడ్ ఎక్కా, ఇదే నారానికి నేర్పించింది మీ టీమ్మేట్స్. ఫైనల్లీ లాస్ట్ ముగ్గురిని కూడా చంపేస్తా. మీరు ఇప్పుడు దాకా చూస్తున్నట్టయితే, నా వాయిస్ ఓవర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మావా. రీచ్ చాలా తక్కువ ఉంది. మరోవర్ ఏంటంటే సబ్స్క్రైబర్ కూడా లేదనుకో, అది వేరే విషయం. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఫేమస్ అయ్యేది. ప్లీజ్ ఒక్కటి. కనీసం ఈ నేట్ షాట్ కన్నా ఒక లైక్ కొట్టండి అబ్బా, ఒకటి లైక్ ప్లీజ్. Victory belongs to us.